ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ మందుల విక్రయాల్లో ఫర్టిలైజర్స్ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 27వ తేదీ ఒకరోజు బంద్కు పిలుపునిచ్చినట్లు ఫర్టిలైజర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గోలి సంతోష్ తెలిపారు. వ్యాపార నిర్వహణలో అనవసరమైన నిబంధనలు, లైసెన్సుల సమస్యలు, సరఫరా వ్యవస్థలో జాప్యం తదితర కారణాలతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఈ పరిస్థితులు కొనసాగితే రైతులకు సకాలంలో నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించే ప్రక్రియ కూడా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఫర్టిలైజర్స్ యజమానుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బంద్ సందర్భంగా రైతులు అసౌకర్యానికి గురి కాకుండా సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈ నెల 27 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర సంఘం నిర్వహిస్తున్నటువంటి ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల షాప్లో బంద్లో భాగంగా మరి మనకున్నటువంటి సమస్యల మీద పోరాడడానికి, మరి ప్రభుత్వానికి మన యొక్క ప్రాబ్లమ్స్ చూపించడానికి మరి అందరం ఒక్కతాటి మీద వచ్చి ఈ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి ప్రభుత్వానికి మన నిరసన తెలియజేయవలసిందిగా అందరికీ పేరు పేరున తెలియజేస్తుంది. బంద్ కారణం ఏంటంటే మరి ఎరువులలో, విత్తనాల్లో, పురుగు మందులో ఉన్నటువంటి మార్పులు మరియు మనకు ఫర్టిలైజర్ కంపెనీలో వస్తున్నటువంటి లింకులలో భాగంగా మనం అమ్మడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మరి దానికి అనుకూలంగానే మరి మన ప్రాబ్లమ్స్ క్లియర్ కావడానికి ఈ బంద్ను కొనసాగించడం జరుగుతున్నది. ఈ బంద్లో అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అందరికీ పేరు పేరున కోరుతున్నాను.